రాజుగారు కొన్ని విషయాలు చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజుగారి కొన్ని నాయకులందరూ అందరి నీవా పథకంలో భాగంగా ఉండే మడకసిర నియోజకవర్గంలో గుడిబండ మండలం రాళ్లపల్లి వద్ద మళ్ళీ రోళ్ల మండలం రత్నగిరి వద్ద రిజర్వాయర్లు కట్టించే బాధ్యత మాది. ఈ 2 రిజర్వాయర్లు పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. మడకసిర దగ్గర అనంతపురం వద్ద ఏపీఐసి కోసం 1600 ఎకరాలు భూమి ఉంది. అవసరమైతే ఇంకా 1 ఎకరాలు సమీకరించి నేను ఒకటే చెప్తున్నా, ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ బెంగళూరుకి వెళ్తున్నారు. తప్పదు, వెళ్ళాలి, 10 రూపాయలు సంపాదించుకొని వద్దాం. కానీ నా ఆలోచన ఇక్కడుండే వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. అందుకే మొన్ననే అందరూ క్యాస్ట్ సెన్సస్ చేస్తారు. మన ప్రభుత్వం స్కిల్ సెన్సస్ చేస్తున్నాం. నైపుణ్యాన్ని బేరీ చేసి మా తమ్ముళ్ళు యువతున్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో మీ శక్తి ఏంటో నిరూపించారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, మీ అందరికీ మీ నైపుణ్యాన్ని పెంచుతాను. ఇక్కడుండే మీరు ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి నువ్వు బెంగళూరు పోయినా అక్కడుండే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించి నైపుణ్యాన్ని నేర్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటి దీనికి మనం ముందుకు పోదాం. ఇక్కడే ఇండస్ట్రీ తీసుకొద్దాం. ఇండస్ట్రీ తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడే చెప్పాను, ఒక్క మార్కెట్, దీన్ని ఏం చేయాలనో చేస్తాను. తప్పకుండా ఇక్కడ మీకు మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా శాశ్వతంగా మీ సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు పోతాం. మడకసిర పట్టణానికి రింగ్ రోడ్డు కావాలన్నారు. తప్పకుండా 60 కోట్ల రూపాయలతో రింగ్ రోడ్డు వేయించే బాధ్యత తీసుకుంటాం. అన్ని గ్రామాలకి ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇది కాకుండా అగళి మండలంలో గాయత్రి కాలనీ వద్ద ప్రభుత్వ భూమి ఉందన్నారు. అది కూడా తీసుకొని పరిశ్రమలు పెట్టడానికి ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మీరు చూస్తే సప్తదేవత ఆలయ సమూహాన్ని బాగా అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. మడకసిర రెవెన్యూ డివిజన్ కావాలన్నారు. అవకాశం ఉంటే ఇది కూడా చేస్తాం. పుట్టపర్తి నుండి మొదలైన NH7 నుంచి NH44 అనుసంధానం చేస్తూ పెనుగొండ, మడకసిర, గుడిబండ, అమరాపురం మండలాలు కలుపుతూ కర్ణాటక హిరియూరుకి నేషనల్ లింక్ కావాలన్నారు. అది కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క పంచాయతీకి ఒకటి హామీ ఇస్తున్నాను. R&B రోడ్లు కానీ పంచాయతీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏం చేయాలో అవన్నీ చేస్తాం. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు కాలేజీల విషయం మాట్లాడారు. అవన్నీ ఎంతవరకు వీలైతే ఎంతవరకు అవసరం ఉంటే అన్ని చేస్తాం. పేదవాళ్ళందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి జాగా ఇస్తాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం. ఇప్పుడు కట్టే ఇండ్లు కాకుండా కొత్తగా కట్టే ఇండ్లకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.